ఈ వాక్యానికి అతీతుడు ఎవరు లేరు. పాస్టర్ అయినా, బిషప్ అని ఎవరైనా ఈ వాక్యాన్ని అనుసరించిన వాడు ఆశీర్వదింపబడతాడు. ఈ వాక్యానికి భిన్నంగా నడిచిన వాడు శపించబడి. ఎందుకయ్యా ఎంత గట్టిగా చెప్తున్నాడు దేవుడు అంటే, యేసయ్య నీ కోసం మరణం పొందాడు, ఘోరాతి ఘోరంగా. నీ కోసమైన తన రక్తాన్ని చిందించి, తనకున్న ఆ గొప్ప దైవత్వం అనే ఆ గొప్ప విలువను విడిచిపెట్టి నీ కోసం ఆయన ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చేస్తే, హల్లెలూయా, తన ప్రాణాన్ని ఇచ్చేస్తే, ఆయన రక్తంలో నీ పాపాన్ని ఒప్పుకుని అయిపోంది అనుకుని మళ్ళీ నువ్వు పాపంలో నువ్వు జీవిస్తే ఎందుకు ఊరుకుంటాడు దేవుడు? నువ్వు యేసయ్య రక్తం గురించి అపరాధి అవుతున్నావు. ఈరోజు నువ్వు నిరపరాధి అయినటువంటి యేసు ప్రభు నువ్వు చంపినట్టుగా భావిస్తాడు ఆయన. నువ్వు ఆయన రక్తంలో పాపమును కడుక్కుంటే నువ్వు క్షమాపణ పొందుకుంటావు, నువ్వు జీవాన్ని పొందుకుంటావు. కానీ ఆయన రక్తాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి ఒకవేళ నువ్వు జీవిస్తే కనుక ఆ రక్తాన్ని బట్టి నువ్వు అపరాధువైతావు. చూడండి, తన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన యోధ యేసయ్యను తిరస్కరించి ఆ రక్తాన్ని గురించి అపరాధిగా మారిపోయాడు.